ఇదేమిట్రా ఈ మేకపిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టారు? అది సతీ సమేతంగా చేయవలసిన పూజ అంటే భయ్యా, వదిలిక్కడ లేదు కదా, అందుకని ఈ అమ్మాయిని టెంపరీగా మీ ఆవిడ చేసి కూర్చోబెట్టి పూజ పూర్తి చేస్తారంట. ఇవన్నీ ముందే తెలిస్తే సీతను తీసుకొచ్చేవాడిని. టైం లేదు కదా భయ్యా, ఏదో టెంపరీ వైఫే కదా, అడ్జస్ట్ అయిపో. आवा लेकिन तुम्हारे दो जना लोग ने स्वास्थ्य नहीं हो। ఇదేమిట్రా దాని చేయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు? ఫినిషింగ్ టచ్ అనుకుంటా. ఏం ఫినిషింగ్ టచ్ ఏంటో, లైఫ్ లో నా వైఫ్ తప్ప మరి ఆడపని టచ్ చేయలేదురా. టెంపరీ వైఫే కదా, ఏదో అడ్జస్ట్ అయిపో ప్లీజ్. आवा दो जना सुख सिंगले बसाला स्वागत मानवला। ఓకే 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 అంటే భయ్యా. తేరా పూజ అయిపోయింది కదా, సంభావన ఆఫీస్కి వచ్చి తీసుకెళ్తా ఉంటున్నా. అలాగా बाबू तुम्हारे दो जना सुखी सिंगले बस। ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అమ్మా, మా ఆవిడలాగా బాగా యాక్ట్ చేశాను. పదరా. అదేంటయ్యా బాబు, అమ్మాయిని తీసుకెళ్ళకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నాం? పూజ అయిపోయింది కదయా. పూజ ఏంటయ్యా, ఏమై విషయం చెప్పలేదా? ఇప్పుడు మీకు జరిగింది పెళ్లి. పెళ్ళ? మరి ఏంట్రా పెళ్ళి అంటాడు? అవును భయ్యా, ఇప్పుడు నీకైంది పెళ్ళి. మరి పిల్లల పూజని అబద్ధం చెప్పాను. స్నేహితుడు నమ్మితే ఇంత దూరం చేస్తావా? సారీ భయ్యా, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు. ఆ రోజు ఆ మేక పిల్లని కాపాడటం కోసం ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావని చిన్న అబద్ధం చెప్పాను. వాడు నమ్మేశాడు. దానికి తగ్గట్టు మొన్న మతాచారులు ఎదురుగా అమ్మాయి చీరిచ్చినట్టు చెప్పిందంట. ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం ఆడదానికి చీరిస్తే పెళ్లి చీరిచ్చినట్టేనంట. ఈ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ విషయం దాకా వస్తుంది అనుకోలేదు. కనీసం పెళ్లి దగ్గర తీసుకెళ్లేటప్పుడు చెప్పచ్చు కదా. చెప్తే నువ్వు కాదంటావు. నువ్వు కాదంటే వాళ్ళు దారుణమైన శిక్షలు వేస్తారని. ఆ శిక్షలు నా భార్య కంటే నాకు ఎక్కువ కాదురా. నాకు తెలియకుండా నా చేతికి ఎంత శిక్ష వేస్తానో చూడు. చేతికి సంగతి తెలిస్తే చేతి బతుకుతుందా, చేతి లేకుండా నేను బతుకుతానా? జరిగింది ఏదో జరిగింది. మీ నాన్న ఎలాగో నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దేవుడే ఈ పెళ్లి చేశాడు అనుకుని ఈ అమ్మాయిని కూడా నీ భార్యగా. నోర్మోయ్, అగ్ని సాక్షిగా సీత మెళ్ళలో తాళి కట్టింది నిప్పుల్లో తోయటానికి కాదు. 7 అడుగులు నాతో నడిపించుకుంది సీతను ఒంటరిదాన్ని చేయడానికి అంతకన్నా కాదు. జీవితంలో ఒకే ఒకసారి జరిగేది పెళ్లి. పెళ్లి పెటాకలేని ఎదవి, దాని విలువ నీకేం తెలుస్తుంది? చూడు, నాకెందుకు ముందే సీత గురించి అమ్మాయి చెప్పొద్దు, తట్టుకోలేదు. ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండు. నిజం చెప్పి అమ్మాయిని చంపకు. నిజం దాచిన సీతను చంపుకోమంటావా? జరిగిన దాంట్లో అమ్మాయి తప్పేం లేదు. తనకు పెళ్ళైందని ఎంతో. పెళ్లి నేను మోసపడి వెంటపడి పెళ్లి చేసుకోలేదు. తెలియకుండా చేసుకునే పెళ్లి ఎలా అవుతుంది? అంటే తనకు అన్యాయం చేస్తావా? సీతకు న్యాయం చేస్తాను. చూడు, నేను నిన్ను ప్రేమించలేదు. నేను నీ భర్తను కాను. నీ భాష తెలియక మా వాడాడిన అబద్ధం వల్ల ఈ పొరపాటు జరిగింది. నాకు ఇదివరకే పెళ్ళయింది. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే అలా నవ్వుతావే? నవ్వని భయ్యా, మన భాషను అర్థం చేసుకునే చివరి క్షణం వరకు ఆ అమ్మాయిని హాయిగా నవ్వని. నువ్వు మాట్లాడకు. ఎవరో ఎవరో? రామ్, శ్రీరామ్. కరెక్ట్. ఈ శ్రీరామ్ నేను. ఇదెవరో? సీత. నో, నువ్వు సీతవు కాదు. నా సీత వేరే ఉంది, మా ఊళ్ళో ఉంది. యో గిరిగిరి. ఆ పెదవ చేసిన పనేది. ఈయన లంకట్టిస్తే వాడిని కంపంటిచ్చాడు. టిమి శ్రీరామ్, మో సీత. అయ్యో, నువ్వు సీతవు కాదే బాబు. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది. ఇదిగో చూడు, ఇది నేను రాముడు, ఇది సీత నా సీత. మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించు. తెలిసి నా సీతకు అన్యాయం చేయలేను. అలాగని నిన్ను భారీగా చేసుకోవటానికి నా అంతరాత్మ ఒప్పుకోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. సీత, రామ్, ఏమిటావు? రామ్, సీత. అమ్మాయి మంచిది కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. అదో ఇంకోరైతే పంచాయతీ పెట్టి నాన్న ఆర్డర్ చేసి ఇదిగో వీడి గతి పట్టించేది. నువ్వేంటయా, నీకు వేళ పడలేదు అడుకోవటానికి? నేను వచ్చింది అడుకోవటానికి కాదు బాబు. నా గతి మీకు పట్టకూడదని మనిషి నన్ను మీ దగ్గరికి పంపించింది. దేనికి? మీ మీద మతకూరలకు అనుమానం వచ్చిందట. వాళ్ళు నిజం తెలుసుకునే లోపు మిమ్మల్ని ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పింది. నన్ను ఎవరు అనుమానించరండి. ఈ విషయం నన్ను మీతో చెప్పమంది. ఆలస్యం చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. త్వరగా వెళ్ళిపోండి బాబు. విన్నావుగా, పద. వీడొకడు మున్సిపాలిటీ ఎద్దులాగా ఎక్కడ జనం కనపడితే అక్కడ కారు ఆపేస్తాడు. హలో, వాట్ హ్యాపెండ్? ఊతారా? భయ్యా, మనీషా, గుణదేవ్.
నాయుడు మనిషి ఏం చేసింది? తను ఏం చేస్తున్నారు? మీ పెళ్లి విషయం చెప్పగానే ఏడుస్తూ ఇంటికొచ్చింది. భర్తను వదిలేసి ఎందుకు వచ్చావని మతాధికారులు నిలదీశారు. జరిగింది చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారని, మీరంటే తనకిష్టం లేదని, మీతో కాపురం చేయరని అబద్ధం చెప్పి నింద తన మీద వేసుకుంది. వాళ్ళ ఆచారం ప్రకారం తప్పెవరు చేసినా శిక్ష కఠినంగానే ఉంటుంది. తను ఇప్పుడు ఏం చేస్తారు? జీవితంలో మరో మగాడు ఆమెను చూడకుండా, ఆమె ఇంకొకరిని చూడకుండా తుండు గీయించి విధవం చేసి మొగుడిని వదిలేసిన ఆడదని यो साडी सीतालाई दिनुहोस्। వెళ్ళొస్తాను, జాగ్రత్త. అడుగు గన్మ్యాన్ వచ్చేసాడు. రమ్మని ఫోన్ చేయలేదే, ఈయన ఎందుకు వచ్చినట్టు? నేపాల్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, ఇటు నుంచి ఇటే తీసుకెళ్లిపోయి పెళ్లి చేద్దామని వచ్చాడేమో. ఇప్పుడు మనీషా విషయం గురించి చెప్పావంటే ఎగిరి గంతేస్తాడు. నానా నీకు గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటి? చేతి నెల తప్పిందా? నెల తప్పలేదు, సంవత్సరం తప్పలేదు. అయితే మా భయ్యా చెప్పాను చూసానండి, ఫ్లాట్ అయిపోతారు. నేను చెప్పేది వింటే ఫ్లాట్ కాదు, ఏకంగా బిల్డింగ్ అయిపోతారు. ఏమిటది? నువ్వు నేపాల్ వెళ్లే ముందు శ్రీరాముల్లా కాదు కృష్ణుల్లా మారిపోయి రెండో పెళ్లి చేసుకోని నీ ప్రాణం తీసానా? అవును. అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసి వచ్చిందిరా. నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఇదివరకట్లానే నువ్వు శ్రీరామచంద్రులా ఉండిపో. ఇదేమిట్రా? ఇదేమిటినా సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చావు? కొంపదీసి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు ఏంటి? లేదు, మరి ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఏమిటి? మొన్న నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత ఓ రోజు కొడుక్కి కొడుకు లేడనే నేను ఇంత విలవిల్లాడిపోతున్నానే. ఓ ఆడదానిగా, ఓ భార్యగా బిడ్డలు లేరనే బాధ నీకు లేదు? శ్రీరామచంద్రుడు లాంటి మీ అబ్బాయికి భార్యగా, కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే మీ కోడలిగా ఈ ఇంటికొచ్చాను. ఈ అదృష్టం ముందు తల్లిని కాలేకపోయాననే బాధని మర్చిపోయాను మావయ్య, మర్చిపోయాను. జీవితంలో భార్యకి తోడుండేది భర్త కానీ బిడ్డలు కారు. నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖం ముఖ్యం, ఆయన మంచి చెడ్డలు ముఖ్యం. అవి కాదని, పిల్లలు పుట్టలేదని నేను బాధపడి ఆయన్ని బాధ పెట్టమంటారా మావయ్య? ఆ భగవంతుడు ఆయనకి లోపం పెట్టాడు. అదేదో నాకు పెట్టుంటే నేను అడ్డు తప్పుకునేదాన్ని. ఆయన మరో పెళ్లి చేసుకుని మిమ్మల్ని తాతం చేసి ఉండేవారు. అమ్మా అని పిలిపించుకోవాలని నీకు లేదా అమ్మా? అమ్మా అని ఇప్పుడు మీరు అన్నారు, అచ్చాదు. అయినా నాకు పిల్లలు లేరని ఎవరన్నారు? నాకు 2 పిల్లలు, ఒకటి మీరు, 2 ఆయన. లేని పిల్లల కన్నా ఉన్న మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటాను. ఆ మాట అన్నాక కోడలు ఎంత గొప్పదో అర్థమైంది. ఈ జన్మలో మనవడే అక్కర్లేదనిపించింది. నాన్న, ఏం నాన్న? నేను నేపాల్ వెళ్లే ముందు నువ్వు అన్న మాటకే ఫిక్స్ అయిపోయి అక్కడ నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకో. అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? చేతకి ఎలకల మంది ఇచ్చి నేను పురుగుల మందు తాగి మా చావు కారణం నువ్వేనని లెటర్ రాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి చేస్తా. ఓ, నువ్వు ఆ టైప్ డిసిషన్ తీసుకున్నావా? మంచిది. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. ఇదేట్రా, మా బాబు మళ్ళీ ప్లేట్ ఇలా ఆయన మార్చాడు ప్లేట్ మార్చితే మనం టోటల్ గిన్నె మార్చేద్దాం. అంటే? నీ రెండో పెళ్లి ఒప్పుకోవాల్సింది మీ ఆవిడ, ఈయన కాదు. ఆవిడ నొప్పిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంచేత ముందు ఉదయం సైడ్ నుంచి నరుకొచ్చి. అలా చేస్తే మా ముసలా చస్తానంటున్నాడు కదా. చేస్తానని చిన్నప్పటి నుంచి సరదా పడుతున్నాడు. ఆయన సరదా మనం ఎందుకు కదనాలి? ఒకసారి చచ్చిపోమందాం. ఏడ్చాలి, ముందా పెట్టిది. ఈ చీర ఎక్కడదండి? నీకెమ్మని మనిషి ఇచ్చింది. మనీషానా? అదే వద్ది. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్సు అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా? అంతే అంతే ఎవరిని అడిగితే మా ఆవిడని చెప్పాను. అంతే అంతే ఈ చీర ఇచ్చేసింది. అంతే అంతకంటే ఇంకేం లేదు. బాగుందా? చాలా బాగుంది. అవును, మీకోసం తెచ్చుకోలేదా? మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుందామని సెలెక్ట్ చేసి అక్కడే పెట్టి వచ్చా. ఏమిటది? మేకపిల్ల. ముద్దుగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటే మాత్రం కుక్క పిల్ల అయితే తెచ్చుకుని పెంచుకోవచ్చు. అసహ్యంగా మేక పిల్ల
ఎందుకు ఏమిటివి వెంట్రుకలు ఇవి ఆడపిల్ల వెంట్రుకలు మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పర్మిషన్ తల్లుకుని ఉంటుంది పని మనిషా ఎంత వయసు ఉంటుంది 17-18 ఇయర్స్ ఉంటాయి వదినా. 17-18 ఏళ్ళ జోకులు నువ్వు సీత నిజం అనుకోదు ఆ అమ్మాయికి ఓ 70-80 ఉంటాయి సీత 70-80 ఏళ్ళుంటే ఆ అమ్మాయి ఎలా అవుతుంది అవును అమ్మాయి ఎలా అవుతుంది అమ్మమ్మ అవుతుంది బాగా ముసలావిడ కదా భయ్యా. ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఎందుకున్నాయి అది అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగాను పెద్ద నల్లగా ఉంటాయి